అప్పటికే పరిచయమైన ప్రియుడికి దగ్గరైంది. దీంతో కట్టుకున్న భర్తను దూరం పెట్టింది. అలా వరుసగా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. భర్త నిలదీయడంతో తట్టుకోలేకపోయింది. ప్రియుడి మోజులో పడి తాళి కట్టిన భర్తకు పాడెకట్టింది. అలా తన జీవితంలో తానే నిప్పులు పోసుకొని ప్రస్తుతం ఊచలు లెక్కిస్తోంది. అనైతిక బంధం ముందు వైవాహిక బంధం చిన్నబోయింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కోపంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఆ ఇల్లాలు. దీంతో మృతదేహంతో భర్త తరపు బంధువులు రోడ్డుపై బైఠాయించారు. న్యాయం కావాలంటూ పోలీసుల్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగింది ఈ ఘటన. పాల్వంచ పట్టణంలో వెంగళరావు కాలనీకి చెందిన హరినాథ్, శృతిలయ్య భార్యాభర్తలు. 16 ఏళ్ల క్రిందట వీళ్లకు పెళ్లైంది. శృతిలయ్య ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఆమె గతంలో చెర్లలో పనిచేసినప్పుడు అదే ప్రాంతానికి చెందిన కౌశిక్ తో పరిచయం ఏర్పడింది. తనకంటే 5 ఏళ్లు చిన్నవాడైన కౌశిక్ ను శృతిలయ్య ఇష్టపడింది. అలా ఇద్దరి మధ్య అనైతిక బంధం మొదలైంది. చాన్నాళ్లుగా కౌశిక్ తో చనువుగా ఉంటున్న శృతిలయ్య తన వివాహేతర సంబంధాన్ని దాచిపెట్టలేకపోయింది. భర్త హరినాథ్ కు విషయం తెలిసిపోయింది. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఒక దశలో ఇరు కుటుంబాల సమక్షంలో పంచాయతీలు కూడా నడిచాయి. చెర్ల నుంచి ములుగు జిల్లా పెనుగోలు సెక్షన్ కు శృతిలయ్య బదిలీ అయినప్పటికీ ఆ సంబంధం అలానే కొనసాగింది. శృతిలయ్య వ్యవహార శైలి ఏ మాత్రం మారకపోవడంతో నిత్యం ఇంట్లో గొడవలే. దీంతో భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది శృతిలయ్య. చట్టబద్ధంగా విడాకులిస్తే సరిపోయేది. కానీ ఆమె చట్ట వ్యతిరేకంగా వ్యవహరించింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. 15వ తేదీ ఉదయం హరినాథ్ తన ఇంటి వెనక స్లాబ్ హుక్కు ఉరివేసుకొని మరణించాడు. భార్య వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ఇరుగు పొరుగు భావించారు. శృతిలయ్య కూడా అంతా అలానే అనుకోవాలని భావించింది. కానీ పోలీసులు అనుమానించారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లోతుగా విచారణ జరిపారు. పోస్ట్ మార్టంలో అసలు విషయాలు బయటపడ్డాయి. మద్యం సేవించి ఇంట్లో పడుకున్న భర్తను శృతిలయ్య, ఆమె ప్రియుడు కౌశిక్, అతని స్నేహితులు మోహన్, బాను కలిసి గొంతు నులిమి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆధారాలతో పాటు పోలీసులు ప్రశ్నించేసరికి నేరం అంగీకరించింది శృతిలయ్య. శృతిలయ్య నైట్ వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఇంటికి రమ్మని చెప్పడము, వాళ్ళు ఇంటికి రావడం ఇక్కడికి వెంగళరావు నగర్ కాలనీకి. ఆ నైట్ అర్ధరాత్రి పూట అతను కొంచెం మద్యం సేవించే అలవాటు ఉంది హరినాథ్కి. ఆల్రెడీ అతను మద్యం సేవించున్నాడు, పడుకున్నాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసి అతన్ని గొంతు నలిమి చంపేయడం జరిగింది. ఆ తర్వాత అంటే అతనే సూసైడ్ చేసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకువెళ్ళడం కోసమని కిందికి దింపినామని చెప్పేసి ఏమో ఒక కట్టుకథ అల్లింది. ప్రస్తుతం శృతిలయ్య, ఆమె ప్రియుడు కౌశిక్, స్నేహితులు చెన్నం మోహన్, డేగల భాను జైలు ఊచలు లెక్కిస్తున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వీళ్లను రిమాండ్కు తరలించారు. ఒక అనైతిక బంధం ఓ కుటుంబాన్ని నాశనం చేయటమే కాకుండా నలుగురిని జైలు పాలు చేసింది.